హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజను ప్రతిసారి ఏదైనా వీడియో నేను పెట్టినప్పుడు పాపతోటి కొందరు పని కట్టుకొని కావాలని ఏం చేస్తూ, "మీ పాపేంటి ఇలా పెరుగుతుంది, ఇంత రౌడీలాగా బిహేవ్ చేస్తుంది, మీ పేరెంట్స్‌కి అసలు తెలివుందా? పిల్లల్ని ఇట్లనేనా పెంచేది?" అంటే కావాలని టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి రిప్లై. ఇది మమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళకి, మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. బట్ అలానే ఎవరైతే ఆల్మోస్ట్ 99% పాజిటివ్‌గానే మా వీడియోస్‌కి రెస్పాండ్ అవుతారు. ఒకరు మా సక్సెస్‌ని జీర్ణించుకోలేని కొంత పర్సెంటేజ్ ఉంటారు చూడు. వాళ్ళు కుళ్ళుతోటి కావాలని మమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యంతోటి కొన్ని నెగెటివ్ కామెంట్స్ నా మీద పెట్టినా నేను భరిస్తాను. నాకు అద్వితి మీద ఎవరైనా కామెంట్స్ పెట్టినా అస్సలు నచ్చదు. ఇంకా పాప మీద అంటే అస్సలు భరించలేను. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేనిచ్చే ఈ రిప్లై దయచేసి మీరు చూసి ఇకనైనా మారుతారన్న ఉద్దేశ్యంతోటి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా కొందరేమంటారంటే నెగెటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళలో మీ పాప బిహేవియర్ అస్సలు బాలేదు. చాలా రౌడీలాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. మెయిన్‌గా ఈ కామెంట్స్ ఎప్పుడు రావడం మొదలైందంటే ఒకసారి పాపది ఒక వీడియో వైరల్ అయింది. వాళ్ళ అమ్మమ్మతోటి ఆర్గ్యూ చేస్తది. ఇది నా ఇల్లు అని చెప్పి ఆర్గ్యూ చేస్తది. అది చైల్డ్ సైకాలజీ ప్రకారము తను అమ్మమ్మ అంటే నా మనిషి, అమ్మమ్మ ఇల్లు అంటే కూడా నా ఇల్లు అన్న ఫీలింగ్ తోటి పిల్లలుంటారు. ఆ ఉద్దేశంతోటి పాప ఇది నా ఇల్లు అన్న ఉద్దేశంతోటి ఆర్గ్యూ చేసింది. దీనికి వీళ్ళు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో తెలుసా? ఈ పిల్లనే పెద్దగయిన తర్వాత ఆస్తుల కోసం పుల్లలు పెడుతది, గొడవలు పడుతది అన్న రేంజ్‌కి ఆలోచించేంత మీరు ఆలోచిస్తున్నారంటే అసలు మీ ఇంట్లలో మీరు మీ పిల్లల్ని ఎట్లా పెంచుకుంటున్నారో ఒక్కసారి క్వెషన్ మార్క్ ఏసుకోండి. నేను గ్యారంటీగా రాసిస్తాను. నా పాపని ఎలా పెంచాలో మాకు మంచి క్లారిటీ ఉంది. ఓకే. సో, మీ నుంచి నెగెటివ్ కామెంట్స్ ద్వారా ఇలా వినడం మాకస్సలు నచ్చట్లేదు. సో, ఇంకొకటేంటంటే క్యూట్‌గా పాప నీ యాపిల్ సల్లగుండా, ఆరెంజ్ సల్లగుండా అని చెప్పి ఒక వీడియోలో తను మామూలుగా పిల్లలకి కోపం అనేది ఉంటది. సో, ఆ కోపాన్ని మనము ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ లేకుండా ఒక క్యూట్ విధానంగా కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా తనకిది నేర్పించినామనమాట. సో, మీ పాపకింత కోపమా? అప్పుడప్పుడు స్కూల్‌కెళ్ళినప్పుడు పిల్లలు వేరే పిల్లల దగ్గర నుంచి కొన్ని డైలాగులు నేర్చుకుంటారు. ఆ రోజు సడెన్‌గా ఒకసారి పాప నీ మీద బాంబేస్తా, బాంబేసి లేపేస్తా అంటే మేమే ఆశ్చర్యపోయినాం. ఈ డైలాగ్ ఎక్కడి నుంచెళ్ళి విన్నది? మేము అటువంటి డైలాగులున్న సినిమాలు పెట్టము టీవీలలో. సో, అప్పుడు అర్థమైంది స్కూల్‌కెళ్ళినప్పుడు ఎవరో మాట్లాడింది ప్రయోగం చేసింది అని చెప్పి. ఇప్పుడు ఆ డైలాగ్ కొట్టిందని చెప్పి ఆ వీడియో నేను పోస్ట్ చేయొద్దు యాక్చువల్‌గా. ఏదో మీరందరూ పాప క్యూట్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశ్యంతో పోస్ట్ చేస్తే, దానికి నెగెటివ్ పిల్లల్ని పెంచనీకి రాదు, బాంబులేయడం ఏంటి, వాళ్ళ అమ్మేంటి అంత సపోర్ట్ చేస్తుంది. అసలు పిల్లలకి ఒక ఇండిపెండెన్స్ ఇవ్వాలి మనం. అంటే గారాబానికి ప్యాంపరింగ్‌కి పద్ధతిగా పెంచడానికి అన్నిటికి కొన్ని డివిజన్స్ ఉంటాయి. మాకన్నిటికి మీనింగ్ తెలుసు. కాకపోతే 3 ఇయర్స్ ఓల్డ్ పాపకి మనము ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పటికి మేము ఎంత పద్ధతిగా పెంచుతాం. ఏ పండుగొచ్చినా గానీ, పాప ఎన్ని పూజలు చేస్తావో అని మీకు వ్లాగ్‌లలో చూపిస్తున్నాం. ఎంతమంది పిల్లలు అంత పద్ధతిగా ఉన్నారు. ఎంతమంది ఇంట్లో వాళ్ళ పెద్దలతోటి అంత మంచిగా ఆడుకుంటారు. అమ్మమ్మలతోటి, నానమ్మలతోటి, తాతలతోటి ప్లస్ తాతమ్మలతోటి కూడా అంత ఫ్రెండ్లీగా ఉండే పిల్లల్ని ఎంతమందిని చూస్తారు. సో, తను పెరిగే అట్మాస్ఫియర్ బానే ఉంది. కానీ పిల్లల్లో ఒక క్రేజీనెస్ అనేది ఉంటది. వాళ్ళకొక ఇండిపెండెన్స్ అని ఉంటది. ఈ ఏజ్‌లో ఎంజాయ్ చేయకపోతే, అల్లరి చేయకపోతే ముసలోళ్ళైనాక అల్లరి చేస్తారా వాళ్ళు? అరే అర్థం చేసుకోండి. పిల్లల మీద కుళ్ళుతోటి నెగెటివ్ కామెంట్లు అస్సలు పెట్టకండి. అక్కడ చూడు, కెమెరాలందరికి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. మా వీడియోస్ చూస్తున్నారా? చూడని వాళ్ళు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్. చెప్పవే అంత సిగ్గుపడుతున్నావు. ఆడవాళ్ళు కొంటున్నారు అన్నప్పుడు వద్దు అనొద్దు. ఉన్నోళ్ళు ఎన్నైనా ఖర్చులు చేసుకుంటారు అని చెప్పి కొందరు కామెంట్లు పెడుతున్నారు అనమాట. అమ్మో మాకేం లేవు, మేము కష్టపడితేనే వస్తున్నాయి. అందరూ అనుకుంటున్నారు షిప్ లో ఇక్కడ ఏదో ఒట్టిగా ఇంట్లో కూర్చొని ఎండలో తిరగకుండా వీడియోస్ తీసుకుంటున్నామని. తిరుగుతాం మేము కూడా ఎండలో తిరిగి. ఇగో వారం 10 రోజులు పన్నాడు మొన్న. ఇప్పుడు అదే ఫీవర్ ఇగో ఈ అమ్మాయికి కూడా వచ్చింది. సో మేమేం కష్టపడకుండా మాత్రం మాకు డబ్బులు రావట్లే. యాక్చువల్ గా మేము ఇక్కడ కష్టపడట్లేదు అని అనుకుంటున్నారు. షిప్ లో ఒక్కరోజు పని చేసి చూడండి, అక్కడ ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. కష్టం లేకుండా ఎక్కడా డబ్బులు రావు. చాలా మంది మాకు ఈ మధ్య ఎందుకు కొంచెము ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ యూట్యూబ్ లో కొందరు కామెంట్ చూస్తే ఎందుకు వస్తుంది అంటే, కష్టపడి నేను ఒక మంచి బ్లాగ్ పెడతాను, భద్రాచలం వీడియో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవ్వరు చెప్పినటువంటి దాని గురించి చరిత్ర, అక్కడ షూట్ చేయొద్దు అని చెప్పినా కానీ సీక్రెట్ గా కొన్ని షూట్ చేసి మరీ పెట్టినా ఆయన ఆ వీడియో ఎవరు ఎక్కువ చూడలేదు. అంటే మంచిగా ట్రై చేసే వీడియోస్ ని రీచ్ రావట్లేదు. సరే అని చెప్పి ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నాము. ఎవరికైనా నేను ఆల్మోస్ట్ వచ్చి నవంబర్ లాస్ట్ వీక్ లో వచ్చా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 5 months ఇంట్లో ఉన్నప్పుడు
ఖాళీగా ఉన్నాడు అన్న పేరు నాకొద్దు అని చెప్పి యూట్యూబ్ది సెకండ్ ఇన్కమ్ లాగా చేద్దామని ప్రమోషన్ చేస్తున్నా. అందులో ఏమి తప్పలేదు. ఎవరైనా ఒక దాంట్లో వాళ్ళు టైం స్పెండ్ చేసి కష్టపడుతున్నప్పుడు మనీ రావడానికే ప్రయత్నిస్తారు. అది కూడా మాకేం ఎక్కువ లక్షలు ఏం రావు, జస్ట్ మా పాకెట్ మనీకి మాత్రమే వస్తాయి. ఇంకొకటి చెప్పాలి అంటే మాలాగా సబ్స్క్రైబర్స్ ఉండి మాకన్నా డబుల్ ఛార్జ్ చేసి ప్రమోషన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు బెట్టింగ్ యాప్లలో చేస్తున్నారు, కొందరు ఆస్ట్రాలజీ అవి చేస్తున్నారు, కొందరు గేమింగ్ దాంట్లో చేస్తున్నారు, ఇంకేవో ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్లు. ఈ 4 మాకు రోజు చెయ్యండి అని ఎన్నో మెసేజెస్ వస్తాయి. అయినా వాళ్ళకి ఎంత ఆఫర్ చేస్తున్నా మేము అవి అస్సలు చేయట్లేదు. ఎందుకంటే మాది ఒక ఫ్యామిలీ ఛానల్, మళ్ళీ అందులో నష్టపోయి ఫ్యామిలీ మొత్తం నాశనం చేసుకున్న కుటుంబాలను ఎన్నో మందిని చూసినాం కాబట్టి అవి చేయొద్దు అని డిసైడ్ అయ్యి మేము చేయట్లేదు దాని ప్రమోషన్స్. ఇక చేయగలిగిన ఏంటి బ్యూటీ ప్రోడక్ట్లతో ఏంటంటే అది కొంచెం ఈజీ వేలో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి చాలా మంది చేస్తున్నారు. చాలా మంది ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెడుతున్నారో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది హీరోయిన్లు ప్రమోషన్ చేస్తారు, వాళ్ళని ఎందుకు మీరు అడగరు? ఎందుకు ప్రమోషన్లు చేస్తున్నారు? ఒక్కొక్క పెద్ద హీరో ఒక 20-30 బ్రాండ్లకు ప్రమోషన్ చేసి కోట్లు సంపాదిస్తాడు. వాళ్ళు ట్యాక్స్ మళ్ళీ సేవ్ చేసుకోనికి సాయం చేస్తున్నట్టు డొనేషన్లో పెడుతుంటే ఆ విధంగా మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్ళని ఎవ్వరు ప్రశ్నించరు. ఏదో రీజనబుల్ గా ఏదో ఖాళీగా ఉన్నప్పుడు సెకండరీ ఇన్కమ్ లాగా చేస్తుంటే అంత ఏంటి కావాలని మీకు ప్రమోషన్స్ ఎక్కువ అని మీరు కామెంట్ పెట్టడం నాకైతే నచ్చట్లేదు. ఒక విధంగా ప్రమోషన్స్ చేస్తున్నాం, వచ్చిన వాళ్ళకి నేను ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకుంటే వాళ్ళు 12 months లో ప్రమోషన్ చేస్తే నేను జస్ట్ 4 months ప్రమోషన్ చేస్తాను ఇక్కడ ఉన్నప్పుడే. మళ్ళీ నేను షిప్ ఎక్కింది అనుకో, ఈమె ప్రమోషన్లు చేసేంత ఓపిక ఈమెకు ఉండదు, ఏమన్నా నేను పాపను చూసుకోవడానికి టైం అయిపోతుంది. సో నేను ఉన్నప్పుడే దీన్ని ఎడిట్ చేసి ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. దానికి అంటే ఆ ఒట్టి ప్రమోషన్ చేస్తున్నా అన్న ఉద్దేశంతో మీ వీడియోస్ చూడబుద్ధి కావట్లేదు, బోరింగ్ కొడుతున్నాయని మీకు కనిపిస్తే, సో అది మీకు నా దృష్టిలో ఏంటంటే మా ఛానల్ మీద నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు అలా అయితే చెప్పరని నేను అనుకుంటున్నాను. మేము 10 వీడియోలు పెడితే ఒక 2 ప్రమోషన్స్ పెడుతున్నాం. మిగిలిన 8 వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయొచ్చు కదా, దాంట్లో కష్టాన్ని మీరు చూడొచ్చు కదా. సో ఈ నెగిటివ్ కామెంట్స్ కి ప్రతి ఒక్కరి మధ్య దిష్టి పెట్టినట్టు అనిపించి మీ అందరికి ఒక ఆన్సర్ ఇస్తాము అని ఓన్లీ అలా నెగిటివ్ పెట్టే వాళ్ళ కోసమే ఇస్తున్నాను. మిగిలిన వాళ్ళు చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ పాకెట్ మనీ కోసం చేసుకుంటున్నారు. మీకు చూడాలనిపిస్తే చూడండి, లేదంటే లేదు అని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ. మేము ఇంకా ఎన్నో విధాలుగా కొత్త వీడియోస్ చేస్తున్నాము. మా నాన్నమ్మ వచ్చినప్పుడు నాన్నమ్మతోటి వీడియోలు, మా మమ్మీతోటి, మా డాడీ తోటి, మా పాప అయితే ఎన్ని వీడియోస్ వస్తున్నాయి అంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాము. సో ఆ కష్టాన్ని గుర్తించి మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడున్న షిప్పింగ్ ఇండస్ట్రీలో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో షిప్ నేను ఎక్కడానికి ఇంకా 1 or 2 months పట్టొచ్చు, కొన్ని కోర్సెస్ చేసేది ఉంది. ఆలోపు నేను ఇంట్లో ఉంటే మాత్రం పక్కా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లస్ ప్రమోషన్స్ నేను వదిలే ప్రసక్తే లేదు. డైరెక్ట్ ఫ్రాంక్గా చెప్తున్నాను. నేనేదో ఫేమ్ కోసమో జనాల్లో మంచి ఏంటి ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టాలి ఆ హోప్ తోటి ఏదో అది 1% ఉండొచ్చు, కానీ 99% నా మైండ్లో ఒకటి ఏముందంటే ప్రతి ఒక్కరికి సెకండరీ ఇన్కమ్ అనేది ఉండాలి. నేను చెప్పే మాట కాదు, మీరంతా మీరు ఆలోచించండి. మీకు ఒక మెయిన్ జాబ్ ఉన్నా అది పొరపాటున ఆ జాబ్ పోయిందనుకో హెల్త్ ఇష్యూస్ వల్ల, దానికి రిప్లేస్ చేస్తూ ఒక సెకండరీ ఇన్కమ్ ఉందంటే లైఫ్లో ఒక సెక్యూరిటీ ఉంటుంది. చాలా మంది ఇట్లా సైడ్ ఇన్కమ్ కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. కొందరు స్టాక్ మార్కెట్లో పెడతారు. ఇప్పుడు నాకు ఈ ప్రీషియస్ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా నేను ఎడిటింగ్, వీడియో స్క్రిప్ట్లు రాసుకొని షూటింగ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు దానికోసం కొంతైనా ఒక మనీ రావాలనే ఉద్దేశం ఉంటుంది కదా. యూట్యూబ్ తోటి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ప్రమోషన్ చేస్తున్నాము. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అన్న వాళ్ళ కోసమే ఈ ఆన్సర్. ప్లస్ మేము చేసే ప్రమోషన్స్లో జెన్యూనిటీ ఉంటుంది. ఎటువంటి హెల్త్కి హజార్డియస్ కానీ గేమింగ్ కానీ ఇటువంటి తప్పుడు అయితే అస్సలు చేయట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఆస్ట్రాలజీ, ఇంకా ఈ డబ్బులకి ఇన్వాల్వ్ అయ్యేటి బెట్టింగ్ యాప్ల గురించి అయితే అస్సలు ప్రమోట్ చేయట్లేదు. నేను చాలా మంది పేర్లు చెప్పాలంటే చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్లు చేసి ఎంతో వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ వాళ్ళు చేస్తున్నారు డబ్బు మీద ఆశతోటి. వాళ్ళని ప్రశ్నించండి, మమ్మల్ని కాదు. అండ్ ఇంకొక థింగ్, నేను పాపకి వాళ్ళ డాడీ పైన రెస్పెక్ట్ లేదు, నేను ఇది చేయట్లేదు, పాపని వాళ్ళ డాడీని
బాండింగ్ నేను క్రియేట్ చేయట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు ఉన్నంతసేపు. ఏదో కొట్లాడుకునేవి వాళ్ళ డాడీ వీడియో తీసి పెడితే మీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఆమె చూడ్డానికి అట్లా కనిపిస్తుంది కానీ వాళ్ళ డాడీ ఒక్క పూట ఒక గంట కనిపించకపోతే నాన్నేడి, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలే, నన్ను ఎందుకు వదిలేశాడు అని అడుగుతుంది. అదే సిచ్యువేషన్. కానీ ఆమెకి వాళ్ళ డాడీ అంటే ఇష్టం లేదు, రెస్పెక్ట్, ఈ పిల్లలకి రెస్పెక్ట్ లేదని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళ ఏజ్కి వాళ్ళ బ్రెయిన్లో ఏది వస్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు. నాట్ ఓన్లీ మనిషి, ఏ పిల్లలైనా అంతే ఈ ఏజ్ వాళ్ళు. సో ఒక 5-6 years తర్వాత వాళ్ళకి మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఇది చేస్తారు తప్ప ఈ ఏజ్లో వాళ్ళకి ఏ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అండ్ వాళ్ళ ఫ్లోలోనే వాళ్ళు ఉంటారు. ఓకే. అబ్బో, ఏమో మాట్లాడితే బాగానే మాట్లాడదు. ఆ మాట్లాడడానికి కొంచెం ఇట్లా నెగిటివ్ కొంచెం గట్టిగా మాట్లాడితే రిప్లై వస్తుందా? అంత లేదు. ఇంకొకటి నాకు మా ఆయన అంటే రెస్పెక్ట్ లేదు. ఊరికే తిడతాను. ఓఎన్ పిలుస్తుంది. ఓఎన్ అంటే మాకు నాట్ ఓన్లీ మేము, ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా వాళ్ళకి నచ్చినట్టు ఎట్లనో పిలుచుకుంటారు. దాన్ని మూడో వ్యక్తి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది పిలవడం. సో అది వాళ్ళ పైన వదిలేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మరి మీరిద్దరు ఉన్నప్పుడు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, వీడియోలో ఉన్నప్పుడైనా మంచిగా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అనే వాళ్ళకి ఏం చెప్తాం? వీడియోలో ఉన్న పాయింట్ ని బట్టి మేము పిలుచుకుంటాం కానీ నార్మల్గా అయితే నేను నాన్ననే పిలుస్తాను. మనిషి ఎట్లా పిలుస్తావు? ఓకే, మనిషి ఎలా పిలిస్తే నేను అలానే పిలుస్తాను. నేను నాన్న అని పిలవడం స్టార్ట్ చేశాక మనిషి నాన్న అని పిలవడం స్టార్ట్ చేసింది యాక్చువల్గా. లేదంటే ముందు తాత అని పిలిచేది. ఫస్ట్ నాన్న అని పిలిచింది, తర్వాత తాత అనేది, తర్వాత రాజా అని పిలిచేది. రాజా, అద్వితి. సో అట్లా కూడా ఇప్పుడు అట్లా ఆ ఫ్లోకి వచ్చింది. కామెంట్లు పెడతారు, ఏందమ్మా లక్షణంగా గాజులు వేసుకోవచ్చు కదా, ఇంత పెద్ద బొట్టు పెట్టుకోవచ్చు కదా. నిజం చెప్పాలంటే బయట ఉన్న లేడీస్ తో కంపేర్ చేసుకుంటే, కొందరు లేడీస్ తో కంపేర్ చేసుకుంటే ఇవ చాలా చాలా బెటర్. అన్ని కండిషన్స్ అన్ని అమ్మాయిలకే పెట్టాలా, గాజులు వేసుకోవాలి, యాక్చువల్గా నేను పెద్ద బొట్టే పెట్టుకుంటా, కానీ ఈ మధ్య ఈ పార్ట్ లో కొంచెం ఎలర్జీ లాగా ఇచ్చింగ్ ఆ ప్రాబ్లం ఉండి మొత్తం పెట్టుకోకుండా అవుతున్నాను. చిన్నదన్నా పెట్టుకుంటున్నా. సో ఇది మా ఆడవాళ్ళని మరీ పాయింట్అవుట్ చేసి లక్షణంగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకో అమ్మా, గాజులు మొత్తం వేసుకోండి అమ్మా, ఇటువంటి కామెంట్లు అది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ కంఫర్ట్గా. ఇప్పుడు మేము వీడియోస్ వేరే వాళ్ళలాగా రెడీ అయిపోయి మేకప్ వేసుకొని వీడియోలు మ్యాక్సిమం చేయం. అప్పుడు నాకు కాన్సెప్ట్ వచ్చిందా వెంటనే షూట్ చేసామా, అది న్యాచురల్ వేలో వీడియో వచ్చిందా అన్నదే నా ఐడియా ఉంటుంది. నేను అనుకున్న ఆ టైంకి వీడియో అవ్వకపోతే ఎంత కోపం అవుతుందో మాకు తెలుసు. అంటే ఆ వెంటనే అప్పటికప్పుడు అయిపోవాలి ఆ వీడియో. సో ఆ టైంలో రెడీ అయ్యి చేసి అంత ఓపిక ఉండదు కాబట్టి ఆమె అట్లా వేసుకోదు. సో లేడీస్ మీద ఊరికి కామెంట్స్ చేయకండి. ఇది మా విషయం అని కాదు, మాకు చాలా తక్కువ వస్తాయి, ఎవరో కొందరు పెడతారు. కానీ వేరే వాళ్ళ ఛానల్స్లో నేను చూస్తున్నాను, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, వాళ్ళని పాయింట్. ఇప్పుడు గుడికి పద్ధతిగా అమ్మాయి చీర కట్టుకొని వెళ్ళాలి, జడ అల్లుకొని వెళ్ళాలి అని కండిషన్స్ పెడతారు. మరి అదే గుడికి ప్యాంటు షర్ట్ వేసుకొని అబ్బాయిలు వెళ్తారు. అది ఫార్మల్ అటెండ్ మనమే డిసైడ్ చేసినాము. మన ఇండియన్స్ కి ప్యాంటు షర్ట్ అనేది కామన్ డ్రెస్, ఫార్మల్ డ్రెస్ కాదు. యాక్చువల్ గా యూరోపియన్ కల్చర్ ని మనం అలవాటు చేసుకున్నాము. మనము పంచ ఇంకా అవి వేసుకొని పోవాలి. వెళ్తున్నారా అట్లా? వెళ్ళట్లేదు కదా. అబ్బాయిలను ప్రశ్నించారు కానీ ప్రతి ఒక్కరు అమ్మాయిలను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నేను జెన్యున్ గా అడగాలనుకుంటుంది ఏంటంటే, నా వరకు నేను షిప్పింగ్ వీడియోస్ షిప్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా పెడుతుంటాను. ఎందుకంటే షిప్ లో ఉంటాను కాబట్టి అబ్బాయి థాట్స్ ఉంటాయి, ఆల్రెడీ షూట్ చేసినవి ఉంటాయి, దాని మీద వర్క్ చేసి అవి పోస్ట్ చేస్తుంటాను. ఇంట్లో ఉన్నంతసేపు ఇంటి వాళ్ళ మీద ఉంటది కాబట్టి నా ఎక్కువ ఫ్యామిలీ బ్లాగ్స్, ఈ పెళ్లికి సంబంధించినవి, ఇంకా ముందట ఫెస్టివల్స్ కి సంబంధించిన ఈ వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. ఆయన మధ్యలో ఒక షిప్ బాల్టిమోర్ బ్రిడ్జ్ ని కూల్చినప్పుడు పొద్దున 6కి లేచి ఆ వీడియోని షూట్ చేసి అప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను నేను ఊహించుకున్నాను ఆ షిప్ లో ఉంటే ఎంత ఫీల్ అయి ఉంటానా అని చెప్పి. సో దీని గురించి కూడా వీడియో చేద్దాం అనుకున్నా. ఇట్లా రెడ్ సీలో ఈ యుద్ధాల వల్ల షిప్ మీద పనిచేస్తున్న వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయో. ఆ 17 ఇండియన్స్ అనే కాదు, ఇంతకుముందు కూడా ఎన్నో షిప్ లో ఇన్సిడెంట్ ఇట్లా జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతారు. సో వీటన్నిటి మీద ఎన్నో వీడియోస్ చేస్తాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇంకా దాన్ని ఎట్లా చదవాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, కెరియర్ని ఎట్లా గ్రోత్ చేయాలి, ఇవన్నీ చేద్దామన్న ఆలోచన ఉంది. టైం చూసుకొని మంచిగా దానికి చేయాలంటే పర్ఫెక్ట్ వేలో ప్రొఫెషనలిజం తోటి చేయాలి కాబట్టి దాన్ని
ఛానల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినాక దాన్ని చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాను. షూటింగ్ అన్ని చేసుకొని మీకు తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. మీరు కూడా ఇటువంటి మంచి వీడియోస్, కెరియర్కి హెల్ప్ అయ్యే వీడియోస్ ఉంటే నలుగురికి షేర్ చేయండి. ప్లస్ పాపతో ఎక్కువ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే చాలా మంది ఒంటరిగా నాలాగా షిప్లో ఉన్న వాళ్ళు కానీ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇట్లాంటి ఫ్యామిలీ కంటెంట్ చూస్తే వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. ఒక్కసారి పాప నవ్విన వీడియో, క్యూట్ మూమెంట్స్ ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బయట ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా మా మానుషిని చూసి మాత్రం మానుషి ఛానల్ పేరు వచ్చేసి రాజ్ అద్వితి, కాకపోతే మానుషి పేరే ఎక్కువ బయట వినిపిస్తుంది. సో దానికి అర్థం తనేది ఒక టాలెంట్ ప్రదర్శిస్తుంది అని కాదు, తను చేసే క్యూట్ మూమెంట్స్ ఇంట్లో మేము ఎట్లయితే నవ్వుకుంటున్నామో దాన్ని క్యాప్చర్ చేసి మీ అందరికి చూపించి నవ్విపిద్దాం అన్నదే మా తపన. ఇక మా ఇద్దరిది అంటారా, మాది ముందు నుంచి వెళ్ళి కామెడీ కంటెంట్ వస్తూనే ఉంది. సో అవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కొంచెం తక్కువైందని మీకు అనిపించవచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. మేము కొంచెం సహకరిస్తే ఇంకా ఆ కామెడీ కంటెంట్ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈమె కొంచెం లేజీ అనమాట, ఏదైనా వీడియో చేయాలంటే నాకేంటి అంటది. వీడియోకి ఒక 1000 రూపాయలు ఇస్తా అంటే చేస్తుందేమో, చూద్దాం. అందరికి బాయ్ చెప్పమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. 1 మిలియన్ తొందరగా అవుతే ఆ సెలబ్రేషన్ కూడా చేసి చెప్పెక్కాలన్న ఆలోచన ఉంది. అంతా మీ చేతిలోనే ఉంది. మాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాజ్ అద్వితి 1 అని ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే అందులో రెగ్యులర్గా ఫొటోస్ పెట్టడానికి ఉంటుంది కాబట్టి మీరు అందులో నన్ను ఫాలో అవ్వచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే రాజ్ అద్వితి 1. ఈమె అకౌంట్ వచ్చేసి రాజ్ అద్వితి, మెయిన్ పేరు ఈమెకే ఇచ్చిన, ఆయన ఎక్కువ మంది ఆమె ఫాలో అవ్వట్లేదు. నాది రాజ్ అద్వితి 1 అని ఉంటుంది, దాన్నైనా ఫాలో అవ్వండి. ఏదో ఒక అకౌంట్ ఒకవేళ పొరపాటున టక్కున ఏదైనా యూట్యూబ్ మొత్తానికి పోతే ఇంకో దాంట్లో కనెక్షన్ అయినా ఉండాలి కదా. సో అందుకోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ఇట్లా కప్పులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నాది రాజ్ అద్వితి అని మేము ఇద్దరం మా ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తున్నాము. కొందరైతే రాజ్ అద్వితికి అద్వితి రాజ్ అద్వితి ఫ్యామిలీ, రాజ్ అద్వితి బ్లాగ్స్, మానుషమ్మ, మ్యాజికల్ మానుషమ్మ, మా ఇంటి మానుషమ్మ, ఇట్లాంటి ఎన్నో ఛానల్స్ పెట్టి ఎంతో సంపాదిస్తున్నారు. మేము అట్లా రకరకాలుగా 5-6 ఛానల్ ఏం పెట్టలేదు, నడిపేది ఒకటే ఛానల్. దాన్ని నడపడానికి మొత్తం నా ఎనర్జీ అంతా పోతుంది. ఒకవేళ 1 మిలియన్ అయిన తర్వాత షిప్లో ఇబ్బంది అయ్యి నేను ఒక్కడనే రాజ్ అద్వితి ఛానల్ని మెయింటైన్ చేయాలంటే ఇంకో ఛానల్ ఈమెతో ఓపెన్ చేసి ఈమె మన పాపతోటి కానీ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ పెట్టాలి అనుకుంటే అప్పుడు అద్వితి రాజ్ అని ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నారు. లేదంటే మీరు ఒక పేరు సజెస్ట్ చేయండి. 1 మిలియన్ అయిన తర్వాత ఆలోచన చేస్తాం రండి. ముందు ఉన్న ఛానల్ని కొంచెం డెవలప్ చేయాలి. 1 మిలియన్ అయితే వి ఫీల్ వెరీ హ్యాపీ. హోప్ఫుల్లీ బయట కనిపించిన ప్రతిసారి అభిమానంగా మనిషిని పలకరించడము, అద్వితి తోటి సెల్ఫీలు దిగుతడము, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. అంటే కలిసిన ప్రతిసారి ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పకుండా మీ వీడియోస్ బాగుంటాయని ఏమనే ప్రూఫ్ అనమాట. ఎంతమంది అంటారు? ఎవరైనా డైరెక్ట్ చెప్తారో బాగాలేవని, బాగుందనే చెప్తారు, గుర్తుపడతారు. గుర్తుపట్టిన తర్వాత కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అంతవరకు అడుగుతారు కానీ వీడియోస్ బాగుంటాయని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? బాగుంటాయి కాబట్టి బాగుందని కాదు. మామూలుగా ఇప్పుడు సెలబ్రిటీస్ కనిపించినా కూడా మీరు యాక్టింగ్ బాగా చేస్తారండి అనే చెప్తారు, కానీ మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. నాకు ఒకవేళ ఎవరైనా నచ్చితేనే వెళ్ళి పలకరిస్తాను. నిజంగా వీడియోస్ బాగుంటాయి అంటేనే బాగున్నాయి అని చెప్తాను. అది జెన్యున్ గా వస్తుంది. మీ వీడియోస్ బాగుంటాయని నార్మల్ గా ఎవరు చెప్పారు, నిజంగా బాగుంటేనే చెప్తారని నేను అనుకుంటాను. మీ దగ్గర నుంచి ఇంకా మా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే మాక్సిమం ట్రై చేస్తాం. ఓకే, 36 years వచ్చిన దాంతో కొంచెం ఓవర్ గా మాట్లాడుంటాను. ఏమన్నా తప్పుగా మాట్లాడితే హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న.